ఒక్కడే దేవుడు ముగ్గురిగా తనను తాను విభాగించుకొని నేను తండ్రిని అంటే నెంబర్ 1 2 3 అని నెంబర్స్ పెట్టుకుంటే 1 అంటుంది నేను తండ్రిని, 2 నువ్వు కుమారుడివి, 3 నువ్వు పరిశుద్ధాత్ముడు. నేను ఆధిక్యత కలిగిన వాడిని కనుక 2 అనే నువ్వు నాకు లోబడాలి, నువ్వు నీకు 3 లోబడతాడు, పరిశుద్ధాత్ముడు లోబడతాడు. కనుక మనం ఇలా 3 పాత్రలు సృష్టించుకుందాం. ఈ 3 పాత్రలు సృష్టించుకుని మనం ప్రజలతో మన ఆలోచన విధానాన్ని బయలుపరుచుదాం. ఈస్ దట్ గాడ్స్ నేచర్? నో. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిపితే దేవుడవుతాడు. ఈ ముగ్గురిని వేరువేరుగా మనం చూస్తే దేవుడు అనలేము. బైబిల్లో ఎక్కడైనా సరే దేవుడు అన్న పదం రాయబడింది అంటే అక్కడ తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కనుక దేవుడు అన్న పదంలో ముగ్గురు ఉంటారు ఎప్పుడు కూడా, బహుళత్వం. ఆ దేవుడే తండ్రిగా ఒక క్యారెక్టర్లో, కుమారుడిగా మరో క్యారెక్టర్లో, పరిశుద్ధాత్ముడిగా ఇంకో క్యారెక్టర్లో మనకు కనబడ్డాడు. తర్వాత మళ్ళీ ముగ్గురు ఏకమైపోయాడు, ఒకటైపోయాడు. అలా కానప్పుడు మరలా విడివిడిగా ఉన్నప్పుడు విడివిడిగానే ఉన్నాడు, తర్వాత మళ్ళీ ఒకటైపోయేవాడు. ఇలా ఆలోచించేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఒక్కడే దేవుడు ముగ్గురిగా తనను తాను విభాగించుకొని ఇదిగో నేను తండ్రిని అంటే నెంబర్ 1 2 3 అని నెంబర్స్ పెట్టుకుంటే 1 అంటుంది నేను తండ్రిని, 2 నువ్వు కుమారుడివి, 3 నువ్వు పరిశుద్ధాత్ముడివి. సో 1 అనే నేను ఆధిక్యత కలిగిన వాడిని కనుక 2 అనే నువ్వు నాకు లోబడాలి, 2 అనే నువ్వు నీకు 3 లోబడతారు అంటే పరిశుద్ధాత్ముడు లోబడతాడు. కనుక మనం ఇలా ఒక 3 పాత్రలు సృష్టించుకుందాం. ఈ 3 పాత్రలు సృష్టించుకొని మనం ప్రజలతో మన ఆలోచన విధానాన్ని బయలుపరుచుదాం అని ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఇది మీకు ఎలా అర్థమవుతుంది? ఈజ్ దట్ గాడ్స్ నేచర్? చెప్పండి. ఈజ్ దట్ గాడ్స్ నేచర్? నో, నాట్. ఎందుకంటే నటించేవాడు దేవుడు కాడు. ఏదైనా సరే దేవునికి నటించాల్సినంత కర్మ పట్టలేదు, అస్సలు పట్టలేదు. మనం గ్రంథాన్ని అపార్థం చేసుకోవాలేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా అపార్థం చేయించేవాడు కాడు. దేవుని గురించిన జ్ఞానం మనకు అర్థమైతే అదే మన నిత్యజీవ సోపానం. నిత్యజీవానికి మనల్ని నడిపించే సోపానము దేవుని జ్ఞానము. దేవుడు నటుడు కాడు, మానవుడు నటుడు. గ్రంథం ఏం చెప్పింది అనేది ఒకసారి మనం గ్రంథంలో చూస్తే ఒక మాట మనం దైవ గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూడండి జాగ్రత్తగా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనం. నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను, పరలోకపు రాజు యొక్క అనగా దేవుని యొక్క కార్యములనియు సత్యములను, ఆయన పనులన్నీ ఎలా ఉంటాయట? సత్యంగా ఉంటాయట. అలాగే ఆయన దేవుని పనులన్నీ మరి ఎలా ఉంటాయట? న్యాయములుగా ఉంటాయట. ఉన్నవనియు గర్వముతో నటించు వారిని, ఏమన్నాడు? గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి మహాసామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు, బాబిలోనియన్స్ కింగ్. ఈ నెబుకద్నెజరు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు గర్వముతో నటించే వారిని అనపశక్తుడు. అంటే నటించటం అనేది ఆయనకి ఇష్టమైనదేమీ కాదు. ఆ నటననే దేవుడు వేషధారితనం అంటాడు. వేషధారులారా, పైకొకటి లోపలొకటి. ఆ నటన దేవునికి అసహ్యమైనది కనుక గర్వముతో ఎవరు నటిస్తున్నారో వాళ్ళని అనపశక్తుడు అన్నాడు. ఇప్పుడు మనం దేవునికి నటనను ఆపాదిస్తే అది కరెక్టేనా? ఇప్పుడు సినిమాలలో హీరోలు ఉన్నారండి. ఒక రిక్షావాడు క్యారెక్టర్ చేశాడు అనుకుందాం, ఒక పెద్ద హీరో. ఆ కాసేపు ఆ సినిమా షూటింగ్ అంతసేపు పొద్దునే కారులో వస్తాడు, బెంచ్ కారులో,
బెంచ్ కార్లో ఎలా వస్తాడు? సూట్ వేసుకునో, మంచి టీషర్ట్ వేసుకునో, మంచి డ్రెస్తో వస్తాడు, నీట్గా వస్తాడు. ఆ బెంచ్ కారు దిగుతాడు. దిగిన తర్వాత గొడుగు పట్టుకుంటారు, ఎండ కూడా తగలనివ్వరు ఆయనకి. మరి పెద్ద హీరో కదా, గొడుగు పట్టుకుని మెల్లిగా తీసుకెళ్తారు. కూర్చుంటాడు, కూర్చున్నప్పుడు గొడుగులు వేస్తారు, జ్యూసులు ఇస్తారు, దగ్గరుండి ఫ్యాన్లు పెడతారు. ఎందుకంటే బయట ఒకవేళ ఏసీలు ఉంటే ఏసీలు కూడా పెడతారు, సెట్ చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత సార్ క్యారెక్టర్కి టైం అయిపోతుందండి, నెక్స్ట్ మీదే షార్ట్ అని డైరెక్టర్ చెప్పగానే ఓకే రెడీ అని చెప్పేసి వెంటనే ఒక నిక్కర తొడుక్కుంటాడు, దాని మీద లుంగి చుట్టుకుంటాడు, పైన ఒక గళ్ళు చొక్క వేసుకుంటాడు, లోపల రెడ్ బనియన్ వేసుకుంటాడు. అంతేనా? అప్పుడు తలకి ఏదో కట్టాలంటే కడతాడు, నోట్లో బీడీ పెడతాడు, ఏదిరా నా రిక్షా అంటాడు, తోసుకొస్తారు, ఎక్కేస్తాడు, అప్పుడు తొక్కుతాడు. వెనక కెమెరాలు పరిగెడతా ఉంటారు, కెమెరాలు పట్టుకుని పరిగెడతా ఉంటారు, ఈయన రిక్షా దొక్కుతూ ఉంటాడు. నేనే రిక్షా ఓడిని ఏదో పాట పాడతాడు, మనం చూస్తాం, ఓ రిక్షా ఓడు అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో షూటింగ్ అయిపోద్ది. రిక్షా పక్కన పెట్టేస్తాడు, ఒంటి మీద ఉన్న చొక్కా ఇప్పేస్తాడు, ఆ బనియన్ తీసేస్తాడు. ఆ బీడీలు ఎందుకు గాలిస్తారు వాళ్ళు? ఆ బీడీలు కట్ట అక్కడే పెట్టేస్తాడు. అరే పొద్దున పెట్టరంటారు బీడీలు కట్ట అంటాడు. మళ్ళీ పొద్దున మళ్ళీ షూటింగ్ ఉంటుంది. షూటింగ్ అంతసేపు రిక్షావాడు పెద్ద పెద్ద కాస్ట్లీ సిగరెట్లు కాల్చారు కదా, రిక్షావాడు అంటే బీడీ పెట్టి చూపించాలి కాబట్టి మళ్ళీ పొద్దున బీడీ పట్టరండి అంటాడు. ఇదంతా యాక్టింగేనా? 5 గంటలకి యాక్టింగ్ ఆగిపోతుంది కదా. అంటే 5 గంటల పొద్దున 8 గంటల నుంచో సాయంత్రం 5 గంటల వరకు ఒక యాక్టింగ్ నడుస్తుంది. తర్వాత మళ్ళీ అతను ఒరిజినల్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నాడు కదా. దేవుడు కూడా అలాంటి వాడు అందామా? ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి ఆ 3 క్యారెక్టర్లో విభాగించుకున్న ఒక క్యారెక్టర్ని ఎంచుకొని వచ్చి ఆయన క్యారెక్టర్ పూర్తి చేసేసి ఆ క్యారెక్టర్లో ఉన్నంతసేపు తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఇప్పుడు ఇన్నర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఒకవేళ నటన అయితే మీరు చెప్పండి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించనేది అబద్ధమేగా. ఆయన లోపల ఆయనకి తెలుసుగా, నేనేమంటున్నాను, కావాలని అంటున్నాను. దిస్ ఈజ్ నాట్ మై ఒరిజినల్ నేచర్, జస్ట్ కావాలని అంటున్నాను అంతే. అలాగా అనాలి కాబట్టి అంటున్నాను, ఏదో ఒక ఒప్పందం ఉంది కాబట్టి మా మధ్య అంటున్నాను, తర్వాత మళ్ళీ మామూలే. సో ఇది యాక్సెప్టబుల్గా ఉందా అండి? ఉందా? లేదు కదండి, అస్సలు యాక్సెప్ట్ చేసేలా లేదు. ఇప్పుడు 2 రకాల మనస్తత్వాలు ఉంటేనే మనం ఆ వ్యక్తిని ఏం చేయలేము, అంగీకరించలేము, నమ్మలేము, అసలు నమ్మలేము. మాట తేడా వచ్చింది అనుకోండి, కొంతమంది చూడండి డబల్ మాటలు మాట్లాడుతుంటారు. మన దగ్గర మన మాట, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట, అక్కడోలాగా మాట్లాడతారు, ఇక్కడోలా మాట్లాడతారు. ఇంకా నమ్మం. ఒకసారి తేడా వచ్చిందంటేనే నమ్మబుద్ధి కాదు. ఎవరైనా కొంచెం తేడా కనబడ్డారంటేనే అమ్మో ఇతని క్యారెక్టర్ తేడా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త పడిపోతాం. మనుషులు కూడా తారసపడుతుంటారు మనకు అలాంటి వాళ్ళు. అప్పుడు మనం జాగ్రత్త పడిపోతాం. అంటే నటుడు, ఈ మనిషి నటుడు, మాట్లాడే మాట వాస్తవం కాదు, హృదయంలో ఒకటి పెట్టుకు పైకి ఒకటి మాట్లాడతాడు, వేషధారి అని మనం అతనితో జాగ్రత్త పడతాం. అలాంటి వాళ్ళకి విలువ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారంగా ఒకవేళ మనం అంగీకరిస్తే దాన్ని, ఆయన తండ్రి అనబడ్డాడంతే, నిజానికి తండ్రి గాడు అన్నారనుకోండి ఎవరైనా, మొత్తం బైబిల్ అంతా చదివేసిన తర్వాత, ప్రకటన గ్రంథం కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఎవడైనా ఇదిగో అసలు మా ఏంటంటే అతను తండ్రి గాడు, వాస్తవానికి అనబడ్డాడంతే తండ్రిని, వాస్తవానికి తండ్రి గాడు, తండ్రి అనబడ్డాడు అని డిక్లేర్ చేశారనుకోండి, ఇక మొత్తం మన ఆలోచన అంతా ఏమైపోయినట్టు, ఇప్పుడు బుడిదలో పోసిన బన్నీరేగా. అంటే మళ్ళీ రెండోసారి ప్రకటన గ్రంథం నుంచో లేదా ఆదికాండం నుంచో చదివేటప్పుడు, నేను మీకు తండ్రినై ఉన్నాను, నేనే మీకు తండ్రిని, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నానని నా శిష్యులతో చెప్పు. అవన్నీ మళ్ళీ చదువుతున్నప్పుడు ఇది మనసులో పెట్టుకు చదువుతున్నాడు మనకి ఏమనిపిస్తుంది? నువ్వు నిజానికి తండ్రి కాదు కదా, తండ్రిని అనబడ్డావు కదా ప్రభువా, ఆ తండ్రికి నువ్వు నిజానికి కుమారుడు కాదు కదా ప్రభువా, కుమారుడు అని అనబడ్డావంతే. వాస్తవానికైతే కుమారుడు కాదు, జస్ట్ కుమారుడు అన్న ట్యాగ్ తగిలించుకున్నావు అంతే, కుమారుడు అయితే కాదు. అలాగే పరిశుద్ధాత్మను గురించి కూడా ఏదో జస్ట్ ట్యాగ్ అంతే, నువ్వు వాస్తవానికి 3 కలిపితే ఒక దేవుడు. వారే 3 విభాగాలు పంచుకున్నారు. 3 విభాగాలవి అనే భావజాలంలోనికి మనం వెళ్ళామనుకోండి,
ఎక్కడైనా ఏ అపోస్తలుడైనా ఈ బోధ చేశాడా? చెప్పండి. మీరు బైబిల్ అంతా చదివారు కదా, మన పిల్లలు, సత్యమెరిగిన పిల్లలు, ఎన్నో రోజులుగా ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నారు. ఎక్కడైనా ఏ అపోస్తలుడైనా ఈ బోధ చేశాడా? చేయలేదు. కానీ చాలామంది ఆ ఆలోచన విధానానికి కనెక్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు చాలా బాధేసింది. దేవుడు నటుడు కాదు, ఆయన నటించటానికి వీల్లేదు, నటించడు. అలా నటిస్తే మనకే ఆ పాత్ర మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ తగ్గిపోద్ది. మీ అందరికీ ఒక పాయింట్ చెప్తాను. దావీదు ఎవరండి? ఎవరు? మహా శూరుడు. కత్తి పట్టుకుంటే 3,000 మంది సిరియనుల్ని హతం చేసినటువంటి మహాధీరుడు. అది ఒరిజినల్ క్యారెక్టర్. దావీదంటే సింహంతో పోరాడాడు, చంపబడేశాడు. ఎలుగుబంటిని ఏం చేశాడు? చంపేశాడు. ఆ నోట్లో ఉన్న గొర్రె పిల్లని తెచ్చుకున్నాడు, వెళ్ళి ఆ మృగం నోట్లో ఉన్న గొర్రె పిల్లని. అంటే చాలా దమ్మున్న క్యాండిడేటేగా. గొల్యాతుని ఎదుర్కోవటానికి ముందుకెళ్ళాడంటేనే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అని అర్థం. అందరు వెనకపోయినా అడుగు ముందుకే పడదు తప్ప వెనక పడదు. అది ఆయనకున్న దమ్ము. ఇది నేను దావీదు గారి మీద ఏర్పరచుకున్న అభిప్రాయం. ఇప్పుడు సడన్గా దావీదుని ఇంకో కోణంలో చూపిస్తాను మీకు. ఏ కోణంలో? ఆ బత్షెబా దగ్గరికి వెళ్ళకండి, అది అవుట్డేటెడ్. ఇప్పుడు నేను చూపించే కోణం అది కాదు, ఇంకో కోణం ఉంది. అది చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. 12 నుంచి చదువుదాం. దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయపడెను. ఎలా ఉంది? బహుభయపడ్డాడట. ఎవరికి? ఆకీషు రాజుకి. అప్పుడు మనకి అయ్యా, అప్పుడు మనం ఉన్నాం అనుకోండి, పక్కెళ్ళి, అయ్యా నువ్వు నిజంగా శూరుడివేనా? ఆ ఎలుగుబంటిని చంపింది నువ్వేనా? ఆ సింహాన్ని చంపింది నువ్వేనా? సరే, భయపడ్డావంటే బాగుంది. భయపడి ఏం చేశాడట? కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని, ఏం చేసి? తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటిస్తూ, ఏం చేస్తూ? వెర్రోడా? నిజానికి వెర్రివాని వలె యాక్టింగ్ చేస్తున్నాడా? అంటే దావీదు గారు యాక్టర్ కూడా, సింగరు, ఫైటరు, సకల కళా వల్లభుడు, సకల కళ వల్లభుడు అనమాట. తర్వాత హీ వాజ్ ఎన్ యాక్టర్, మంచి యాక్టర్. చూడండి ఏం చేశారట, ఎంత యాక్టింగ్ అంటే వెర్రివాని వల్లే నటిస్తూ. అంటే ఆ నటన పండాలంటే ఏం చేయాలి? దానికి తగ్గట్టు ఉండాలి. కాబట్టి ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తున్నాయట. అంటే చూడండి అంటున్నాడు అనమాట. ఏదో అలా మనం కానీ ఆ తలుపు పట్టుకుని ఇలా అంటున్నాం అనుకోండి, ఏమనుకుంటా? పిచ్చోడండి పాపం అనుకుంటా. వెంటనే తెలిసిపోయి పిచ్చోడు వదిలేండి, పిచ్చోడండి అంటాం కదా. అలా వెర్రివాని వల్లే నటిస్తూ గీతలు గీస్తూ ఉమ్మి తన గడ్డం మీదికి కార్చుకొని ఉమ్మి ఏం చేస్తున్నాడట? తన గడ్డం మీద కారణిస్తున్నాడట. కానీ నిజానికి ఈయన చొంగలు కార్చుకునే క్యారెక్టర్ కాదు ఈయనది. ఉమ్మి తన గడ్డం మీద నుంచి కారణించేంతటి ఆ టైప్ కాదు. కానీ భయంతో, తనకి ప్రాణానికి హాని జరుగుతుందేమన్న భయంతో ఓ పక్కనేమో గీతలు గీస్తున్నాడట, ఓ పక్కనేమో ఉమ్మి ఆ గడ్డ మీదకి కార్చుకుంటున్నాడట. వారు అతను పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు ఇంకా చేస్తున్నాడట. ఇంకేవో పిచ్చి పనులు మొదలెట్టాడు. ఏవో అలా ఇంకేమో చేసుంటాడు. మొత్తం యాక్టర్ అంటున్నాను కదా, మంచి నటుడు. ఇంక ఈ యాక్టింగ్ల మీద యాక్టింగ్లు చేస్తుంటే రాజు నమ్మేశాడు. ఏమంటున్నాడు చూడండి. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా ఎదుకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయ వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగున అని తన సేవకులతో అనెను. చూడండి, అంటే తప్పించుకోవడానికి ఇంత నటించాడు. అప్పుడు ఆ సీన్లో మనం ఉన్నాం అనుకోండి. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏమంటాం? సీన్ అయిపోయిన తర్వాత మాలు సెట్ అయిపోతారు కదా. తర్వాత మళ్ళీ మామూలుగా రాజు అయిపోతాడు, డ్రెస్ వేసుకుంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. రాజుగారు మొన్న అక్కడ మనం వెళ్ళినప్పుడు మీరు గడ్డం మీద నుంచి చొంగలు కార్చుకున్నారు కదండి,
ఆ ద్వారబంధ తలుపుల మీద పిచ్చి పిచ్చి గీతలన్నీ గీశారు కదండి, ఆ రోజు పిచ్చి పనులన్నీ చేశారు కదండి, భలే యాక్టింగ్ చేశారండి మీరు. అది యాక్టింగ్ అని మనకు తెలిసిపోదా? అప్పుడు అతని మీద ఉన్న ఇంపాక్ట్ ఏమవుద్ది? తగ్గుద్ది. చాలా యాక్టర్ అండి ఈయన, యాక్టింగ్ చేశాడు, అంత నిజం కాదండి బాబు, పెద్ద యాక్టర్ అండి బాబు ఈయన అంటావా? యాక్టింగ్ అని తెలిసాక ఇంపాక్ట్ ఉండదు. దేవుడు యాక్టర్ కాదు, ఫిక్స్. మన దేవుడు నటుడు కాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు, ఏ తండ్రి అయితే యాకోబు ఏ తండ్రి గురించి అయితే పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడో ఆ తండ్రి యందు, తండ్రి అంటే సుప్రీం తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అన్నారు అపోస్తలులు. అలాగని అన్నారు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అన్నారు అపోస్తలులు. అలాగే మనం చదువుకుంటున్నాం. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అదే అదంతా అబద్ధమే, ఏదో అలా రాయించామంతే భూమి మీద ఉన్నప్పుడు. ఆయన నాకేమి తండ్రి కాడు, మేమిద్దరం ఒకటే. ఏదో ఆయన తండ్రి పాత్ర తీసుకున్నాడు, నేనేమో కొడుకు పాత్ర తీసుకున్నాను అంతే అన్నాడు అనుకోండి. పరలోకం పోయిన తర్వాత మనం ఏమంటాం? ఆ ఇంపాక్ట్ అంతా పోద్ది. ప్రభువా అలా కనుక ప్రభువా, నేను అలా నిన్ను అర్థం చేసుకోలేను ప్రభు, అదేంది ప్రభువా, నేను అలా నమ్మలేదు ప్రభు. అంటే నా విశ్వాసం నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? మార్చుకోవాలి ప్రభు. ఇప్పుడు నా విశ్వాసాన్ని గల్లంత అయిపోయింది అయితే నా విశ్వాసం. ఎందుకంటే నేను తండ్రిని, నువ్వు ఏ తండ్రిని అయితే తండ్రి అన్నావో నేను ఆ తండ్రినే తండ్రి అన్నాను ప్రభువా. నువ్వు ఏ తండ్రికి అయితే కుమారుణ్ణి అన్నావో ఆ తండ్రికి నిన్ను బట్టి నేను కూడా కుమారుడని అయ్యానని విశ్వసించాను ప్రభువా. నా తండ్రి, నా దేవుడు, మీ దేవుడు అని ఏ తండ్రికైతే నేను లోబడుతున్నానో నువ్వు చెప్పావో ఆ తండ్రిని నీ ద్వారానే నేను మహింపరిచాను, నీ ద్వారా ఆ తండ్రి యొద్దకు చేరతానని నేను నమ్మాను ప్రభువా. ఇప్పుడేంటి ప్రభు ఇక్కడికి వచ్చాక ఇలా చేసావేంటి ప్రభువా అంటే, ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన అబద్ధాలనే ప్రభువా, మీరు కేవలం అనబడిన వారే తప్ప అవి నిజాలు కాదా ప్రభువా, ఇదంతా ఒక స్క్రిప్ట్లో భాగమా ప్రభువా, అదెందు ప్రభువా నా విశ్వాసాన్ని ఎలా చేసేసావు అని అంటావా అనమా? అలా అనిపించుకుంటాడా మన తండ్రి, మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు? నీతో ప్రశ్నింపజేసుకునేంతటి చిన్నవాడు కాడు. దావీదు చేసినట్టు దేవుడు చెయ్యడు. దావీదు చేసినట్టు దేవుడు చెయ్యడు. ఎందుకంటే దావీదుకు భయం ఉంది, దేవుల్లో భయం లేదు. దావీదుకు భయం ఉంది, రాజు అంటే భయం కాబట్టి ఏం చేయాలని జరిగిపోద్దేమో అని అంత యాక్టింగ్ చేశాడు. దేవుడు యాక్టర్ కాదు, యాక్టింగ్ చేయాల్సినంత కర్మ ఆయనకు పట్టలేదు. నువ్వు ఎన్ని కొత్త సిద్ధాంతాలైనా పుట్టించుకో, దానికోసం నువ్వు కొన్ని 100 వచనాలు వాడుకో, కొన్ని 100 ప్రసంగాలు చేసుకో, బట్ ఓన్లీ 1 వర్డ్, దేవుడు యాక్టర్ కాదు. దేవుణ్ణి నువ్వు ఒక యాక్టర్గా చూపించాలనుకున్నావంటే అది అబద్ధం, నీ బోధ అబద్ధం. సింపుల్, దీనికోసం పెద్ద కష్టపడక్కర్లేదు. అది నిజం కాదు, అదొక పాత్ర అని నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో అప్పుడే నీ బోధ అబద్ధం. ఆయన తండ్రి కాదు, కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, జస్ట్ అదొక పాత్రలు. ఆ పాత్రలుగా వాళ్ళు డివైడ్ అయ్యారంటే అసలు జీర్ణించుకోలేమది. దేవుణ్ణి అలా ఎందుకు చూపించాలండి? నా దేవుడు ఎలాంటి వాడు చూడండి ఒకసారి. ఆయన యందు ఏ చంచలత్వమైనను, చంచలత్వము అంటే స్టెబిలిటీ లేకపోవటం. చంచలుడు అంటే ఎలాగంటే, చంచలుడు అంటే ఎవడు? చంచలుడు అంటే ఎవడు? క్షణానికి మారిపోతాడు. అలా ఆ క్షణంలో ఒకలాగా ఉంటాడు, ఇంకొక క్షణంలో ఇంకోలా ఉంటాడు. మన దేవునిలో ఏం లేదట, చంచలత్వము లేదు. ఆయన నేను తండ్రిని అన్నాడంటే తండ్రి అంతే. కుమారుడు సర్వము నిమిత్తము దేవునికి తానే లోబడును అని అన్నాడంటే ఆయన లోబడతాడంతే. దట్ ఈజ్ నాట్ అన్ యాక్టింగ్.
అర్థమవుతుందా? అది యాక్టింగ్ కాదు. ఆయన లోబడతాడు. ఆ లోబడుటలో యథార్థత ఉంది. కుమారుడు తండ్రికి లోబడుటలో ఏముంది? యథార్థత ఉంది. అంటే నేను నువ్వు ఒకటే, కానీ ఈ పాత్రలో ఉన్నప్పుడు నేను నీకు లోబడతానంతే. అంటే మన ప్రభువు, మన పరిశుద్ధాత్ముడు, మన తండ్రి అలాంటి వారుగా మనం అర్థం చేసుకోవాలా ప్రియులారా? వద్దండి, అసలు ఆ బోధల వైపు మీరు వెళ్ళకండి. అవి మీ ఆత్మీయ జీవితానికి మేలుకరమైనవి కావు, ఎవరు చెప్పినా సరే. కాబట్టి నా దేవుడు, మన దేవుడు చంచలుడు కాడు. నా ప్రియులైన సోదర సోదరి మనందరూ గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు చంచలత్వము కలిగిన వాడు కాడు. తండ్రిగా అక్కడ కాసేపు యాక్ట్ చేసి, కుమారుడుగా భూమి మీదకి వచ్చి ఇక్కడ కాసేపు యాక్ట్ చేసి, మళ్ళీ వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొచ్చి పరిశుద్ధాత్ముడిగా యాక్ట్ చేసి, అసలు ఆయన లైఫ్లో యాక్టింగ్లు అనేవి ఉండవు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, స్వయంగా ఉనికి కలిగి ఉన్నాడు కుమారుడిగా. స్వయం ప్రతిపత్తి అంటారు దాన్ని. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ప్రియులరా, మత్తయి సువార్త 23:9 చూడండి. మత్తయి సువార్త 23:9. మత్తయి సువార్త 23:9. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు అప్పుడు? ఈ మాట చెప్పేటప్పుడు ఈయన ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడని చెప్తున్నాడు? భూమి మీద ఉండి పరలోకమందు ఉన్నాడు అని చెప్తున్నాడు. కానీ లేకుండా ఉన్నాడు అని చెప్తే ఈయన ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. ఈయనే 2 చోట్లుండి అలా చెప్పినా కూడా ఏమవుతాడు? అబద్ధికుడే అవుతాడు. నేనే అక్కడ తండ్రిగా ఉన్నాను, ఇక్కడేమో కుమారుడిగా ఉన్నాను. ఆయన నటుడు కాడు. అర్థమవుతుందా? ఆయన ఎక్కడ నటించలేదు, ఎక్కడ ఉన్నది ఉన్నట్టు చంచలత్వం లేదట. మళ్ళీ చదువుదాం యాకోబు పత్రికలో, అది ఫుల్ఫిల్ చేద్దాం. ఏమంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన మనకి తండ్రి, ఆయన మన తండ్రి. ఏమండి ఆయన పరలోకమందు ఉన్నాడు అని చెప్పాడు. అలాగే యోహాను సువార్త 8:16 కూడా ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8:16 ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8:16 నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక. ఉన్నాము బహువచనం, ఉన్నాను ఏకవచనం, ఉన్నాము బహువచనం. ఉన్నాము గనుక. ఆయనేమో పరలోకంలో ఉన్నాడు, నేనేమో భూమి మీద ఉన్నాను. అది యాక్టింగ్ కాదు, రియల్. అందుకే ఎంత క్లియర్గా ఆ యాకోబు పత్రికలో ఆయన యందు చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. గమనాగమనముల వలన కలుగు ఛాయ అంటే నీడ. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, నేను ఇలా ఉన్నప్పుడు ఒకలాంటి నీడ పడుతుంది, ఇలా అన్నప్పుడు మరోలాంటి నీడ పడుతుంది. అంతే కదా? నేను ఇటు తిరిగితే ఒకలాంటి నీడ పడుతుంది, ఇటు తిరిగితే ఒకలాంటి నీడ పడుతుంది. గమనంలో ఉండగా ఛాయ మారిపోతుంది, ఛాయారూపం మారిపోద్ది. గమనంలో ఉండగా ఛాయారూపం మారిపోద్ది. అంటే క్షణానికి ఒకసారి మనం గమనంలో ఉండగా ఛాయారూపం ఏమైపోద్ది? మారిపోద్ది. సూర్యుడు వచ్చాడండి, నీడ ఎప్పుడు ఒకలా ఉంటుందా? సూర్యుడి దిశ మార్చుకునే కొలది నీడ దిశ కూడా ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. దేవుడు అలాంటి వాడు కాడు అని చెప్పడం కోసం ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంత అద్భుతమైన పద ప్రయోగం చేశాడు ఇక్కడ భక్తుడు. అంటే మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు ఆ మాట, మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను ఆయనలో లేదు. అలాంటి క్యారెక్టర్ దేవునిలో లేదన్నాడు అంతే. దాన్ని మనం గట్టిగా నమ్మాలి. అలా కాదు ప్రభు, నువ్వు ఒక్కడివే ముగ్గురుగా యాక్ట్ చేసేవాడు కదా అంటే అది తప్పు కదండి. అది దేవుడు అలా యాక్టింగ్లు చేయడండి. ఇప్పుడు ముగ్గురు మోనగాళ్ళని నా చిన్నతనంలో సినిమా వచ్చింది. ముగ్గురు మోనగాళ్ళు, అందులో ముగ్గురు చిరంజీవులు ఉంటారు. పెద్ద చిరంజీవి ఆయన మీద పావురం పెట్టి తిరుగుతుంటాడు. చిన్న చిరంజీవి ఆయనేమో పోలీసుడు. మూడో చిరంజీవి ఆయనేమో బ్రాహ్మణుడు. అప్పటికి మాకంత నాలెడ్జ్ కూడా లేదు. ఇంతకీ ముగ్గురు చిరంజీవులు ఎలా వస్తారబ్బా అనుకునేవాళ్ళం. ముగ్గురు చిరంజీవులు ఎలా వస్తారు? ఒకేసారి ఫ్రేమ్లో ముగ్గురు కనబడుతున్నారు. ఒక ఆయనేమో విలన్లా ఉన్నాడు, ఒక ఆయన పోలీసులా ఉన్నాడు, ఒక ఆయనేమో బ్రాహ్మణుడిలా ఉన్నాడు. ఎలా వస్తారబ్బా అనుకునేవాళ్ళు. ఆ తర్వాత తెలిసింది ముగ్గురు కాదు, ఒక్కడే 3 పాత్రలు ఒక్కడే పోషించేశాడు. సినిమాలో మాత్రం ముగ్గురులా కనబడతారు, కానీ వాస్తవానికి ఒక్కడే ముగ్గురుగా నటించాడని తెలిసినప్పుడు ఓస్ అనుకుంటామా? అంతేనా? ఇప్పుడు ఇదే విధంగా దేవుడి దగ్గరికి మనం నిత్య జీవానికి వెళ్ళాక
అక్కడ తండ్రి ఒక్కడే ఉండి తండ్రి యేసుప్రభు వారు లేరంటే యేసుప్రభు వారు లేరు, ఎవరు లేరు, నేనే యేసుప్రభుని. అలా కాదు ప్రభా, పరిశుద్ధాత్ముడు కూడా నేనే. అదేంటి ప్రభా, మరి నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నామన్నారు కదా ప్రభా. ఏంది ప్రభా ఇదంతా అనే ఆ స్థితిలోకి మనల్ని పెట్టడైనా అసలు అది ఉండదండి. అందుకే గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. నెక్స్ట్, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. ఇది క్లియర్. ఇంత చక్కటి బోధ ఉంది బైబిల్లో. ఇక అపోస్తలులు కూడా ఈ పాత్రలు పిలువబడ్డారు, అనబడ్డారు, అలాగ అనబడ్డారు, ఇలాగ అనబడ్డారు, వాస్తవానికి కుమారుడు కాదు, వాస్తవానికి పరిశుద్ధాత్ముడు కాదు, వాస్తవానికి తండ్రి కాదు అని ఎక్కడా చెప్పలేదు. అనబడ్డాడు మాత్రమే. ఇప్పుడు మా అమ్మకి నేను కొడుకుని అనబడ్డానండి, వాస్తవానికి కొడుకుని కాదనుకోండి, ఇంకా మా అమ్మకి నాకు మధ్య ఏం బంధం లేదు, అనబడ్డాను అంతే. ఏమన్నా అంగీకార యోగ్యంగా ఉందా అది? బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా ఆ భావజాలం కనబడిందా మనకి? కనబడలేదు. నాకైతే కనబడలేదు. ప్రపంచంలో ఎవరికి కనబడదు. దానికి సంబంధించిన రెఫరెన్సులు ఏ అపోస్తలుడు ఇవ్వడు. ఈరోజు కొత్త విధానాల్ని, కొత్త సిద్ధాంతాలని, కొత్త ఉద్దేశాలు మనుష్య జ్ఞానంతో వాళ్ళకి అనిపించింది ఏదో ఒక ఊహలో ఒక కొన్ని వచనాలు వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఏదో ఒక పాయింట్ చెప్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్న ఆ బోధ ఇంతకు మునుపు ఎప్పుడైనా అపోస్తలుడు బోధించారా అని మనం చెక్ చేసుకోవాలి.